నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఉంటుంది. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇంకా నైట్ అవుట్ అంటే రాత్రి ఎక్కడైతే ఆగుతున్నామో దాని ముందులో ఒక ఊర్లో నడుస్తాను. పబ్లిక్ మీటింగ్ అయిపోయింది, అందరిని కలిసాను. ఒక తల్లి రోడ్డు పైన కూర్చుంది, బజ్జీలేసి. సో మేము అందరం కూర్చుని, తల్లి నీ పక్కన కూర్చోవచ్చా అని అడిగా. రా కూర్చో బాబు అని. అప్పుడు ఆమెను అడిగా, ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారంటే అప్పుడు చెప్పింది, నేను ఇక్కడ గత 30 సంవత్సరాలుగా బజ్జీలు అమ్ముతూ రూపాయి సంపాదించా, మద్యంకి మా భర్తని పోగొట్టుకున్నా, నాకు 2 అబ్బాయిలు, ఇద్దరిని బాగా చదివించా, వాళ్ళకు ఒక ఉద్యోగం కల్పించండి అని చెప్పి. ఇంకేం అడగదు. ఆమె నాకు చెప్పింది, మిగతా ఏ కార్యక్రమాలు మీరు మాకు చేయబోయినా పర్లేదు, మా 2 అబ్బాయిలు మటుకు ఉద్యోగాలు కల్పించారు. దాని తర్వాత తల్లి నేను అనంతపురం జిల్లా, సవితమ్మ గారు ఇక్కడనే ఉన్నారు. సవితమ్మ గారు టెక్స్టైల్స్ కి సంబంధించిన మార్చులు, పెనుకొండ నియోజకవర్గం నుంచి వచ్చిన వారు. ఆమె నియోజకవర్గంలోని కియా ఫ్యాక్టరీ కూడా ఉంది. ఆ కియా ఫ్యాక్టరీ దగ్గర ఒక ఫోటో దిగేదానికి మామూలు నన్ను నడిపించారు తల్లి. హైవే మొత్తం నడిపించారు 10 కిలోమీటర్లు. వాళ్ళు కియా ముందల ఫోటో దిగితే బాగుంటుందండి. చలో అందరూ అంటున్నారు కదా అని నేను నడిచా. స్ట్రైట్ కి వెళ్ళిపోతున్న రోడ్, అటు ఇటు గ్రామాలు ఉండవు, బైపాస్. కానీ కియాకి సంబంధించిన యాన్సిలరీస్ ఉన్నాయి తల్లి. అంటే కార్ చూస్తాం మనం, కానీ కార్ లోకి అనేక పార్ట్లు వెళ్తాయి. బంపర్ ఉండొచ్చు, సైడ్ మిర్రర్ ఉండొచ్చు, ముందల అద్దం ఉండొచ్చు. అవన్నీ తయారు చేసే కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలన్నీ రోడ్ వరుసగా ఉన్నాయి. నేను నడుచుకుంటూ వెళ్తున్నా. వెనకాల నుంచి ఒక చెల్లమ్మ అరిసి, లోకేష్ గారు మీతో మాట్లాడాలి అనుకుని ఏదో అడగాలనుకుంటుందేమో అనుకో. రామ్మా నాతో నడువు, ఇంకా చాలా ప్రయాణం ఉంది, రాత్రి అవుతుంది, నడుచుకుంటూ మాట్లాడుతుంటే మాట్లాడతాను. ఆ చెల్లమ్మతో నేను మాట్లాడుతూ వెళ్ళేటప్పుడు ఆమె చెప్పింది, మీ నాన్నగారు కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, అనుబంధ కంపెనీలు తీసుకొచ్చారు, ఈ రోజు ఆ కంపెనీలో నేను పనిచేస్తున్నానని చెప్పి. ఆమె ఇంజనీరింగ్ చేసి 40,000 రూపాయలు సంపాదిస్తుంటారు నెలకి. తల్లి దీని ముందర ఏం చేసావని అడిగి, అంటే ఇల్లు చూసుకునేవాడిని. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్ అంటే, ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నా అన్న అని చెప్పింది, గర్వంగా చెప్పింది.